నిన్న మనం ఆర్తధ్వని, ఆనందధ్వని అని మనం నిన్న విన్నాం. ఈరోజు భీకరధ్వని. కీర్తనలు అనేటప్పుడు మనకేం గుర్తొస్తుంది? కీర్తనల గ్రంథం 150 కీర్తనలు కూడా గుర్తొస్తాయి. కానీ కీర్తనలు ఇంకా అనేక పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి. నిర్గమకాండంలో, సమూయేలు మొదటి గ్రంథంలో, ఇంకా ఉదాహరణకు ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయం అంతా కూడా మోషే పలికిన కీర్తన అది. ఆ కీర్తనలో 32వ కీర్తనలో 10వ మాటలో అంటున్నాడు, అరణ్య ప్రదేశములోను భీకరధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడును. ఒకటి అరణ్య ప్రదేశము, ఇంకా ఎడారి అంటే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, ఎవరు మనుషులు లేరు సహాయం చేసేవాళ్ళు, పైగా పాడైపోయిన ఎడారిలో ఇంకా ఎలా ఉందంటే ఏమన్నా ఒకవేళ వాయిస్ వినపడుతుందా అంటే ఆ ధ్వని భీకర ధ్వని, భయంకరమైన మాటలు వినపడుతున్నాయి, భయంకరమైనటువంటి స్వరాలు వినపడిపోతున్నాయి. పాడైపోయిన ఎడారి, మనుషులు ఎవరు లేరు. ఏదైనా ఒకవేళ ఏదైనా ఒక పలుకు ఏదైనా వినపడింది, ఆ స్వరం అంటే ఏదైనా భయం పుట్టించే మాటలు, భీకర ధ్వని. అలాంటి పరిస్థితిలో అలా ఎవరున్నారో వారిని కనుగొని వారిని ఆవరించి వారిని పరామర్శించి, అంటే నేనున్నాను, నీకేం భయం లేదని ధైర్యం చెప్పి కనుపాపవలే తన కనుపాపలాగా ఆయన కాపాడుకుంటాడంట. ఎంత మంచి దేవుడు! అలాంటి మహాదేవుని యొక్క కాపుదల మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.